హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ మనం బేసిక్గా ఏం చేయబోతున్నామంటే ఇవాళ మనం పుష్ డే చేయబోతున్నాం. సో పుష్ డేలో మెయిన్గా మనం చెస్ట్ ట్రైన్ చేస్తాం, షోల్డర్స్ ట్రైన్ చేస్తాం, ట్రైసెప్ ట్రైన్ చేస్తాం. సో నా స్టైల్ ఆఫ్ వర్కౌట్ ఎలా ఉంటుందంటే నేను చెస్ట్ అనేది 3 మజిల్స్గా డివైడ్ చేస్తే 3 వర్కౌట్స్ అనేది చెస్ట్ మీద కొడతాం. షోల్డర్స్ అనేది 2 వర్కౌట్స్ షోల్డర్స్ మీద కొట్టచ్చు. మేబీ 1 నేను ట్రైసెప్ మీద కొడతాను. మరి ఫెటీగ్ అవ్వకుండా ఉండటానికి జస్ట్ 1 ట్రైసెప్ మీద కొడతాను. లేదు మనం ట్రైసెప్ షోల్డర్ 2 మిక్స్ చేద్దాం అనుకుంటే డిప్స్ కొట్టచ్చు. డిప్స్ ఇదే గుడ్ ఆప్షన్ 2 మిక్స్ చేయాలనుకుంటే. సో నా స్టైల్ ఎలా ఉంటుందంటే నేను ఎక్కువ ఫుల్ మూమెంట్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను. సో చెస్ట్కి బెంచ్ ప్రెస్ కానివ్వచ్చు, ఇంక్లైన్ ప్రెస్ కానివ్వచ్చు. నెక్స్ట్ మనం షోల్డర్స్కి నేను జనరల్గా కెటబెల్ వర్కౌట్స్ చేస్తాను. ఎందుకంటే కెటబెల్ బాల్ వెయిట్ ప్రపోర్షన్ ఎలా ఉంటుందంటే అది చాలా బాగుంటుంది. షోల్డర్స్కి చాలా బాగుంటుంది. కెటబెల్ షోల్డర్ లిఫ్టింగ్ వెయిట్స్ చేయొచ్చు మనం. ఇంకోటి ఓవర్ హెడ్ ప్రెస్ చేయొచ్చు. నాకు పర్సనల్గా కెటబెల్ ఇష్టం. ఎందుకంటే మన షోల్డర్ ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది, మన ఓవరాల్ స్ట్రెంగ్త్ పెరిగిద్ది. ఎందుకంటే రియల్ వరల్డ్లో మనం 1 హ్యాండ్తోనే వెయిట్స్ పట్టుకోవాల్సి వస్తుంది కదా. మనం జనరల్గా ఓవర్ హెడ్ ప్రెస్ కంటే రియల్ వరల్డ్లో మనకి 1 హ్యాండ్తో వెయిట్స్ పట్టుకోవటం, వెయిట్స్ మోయటం అదే ఎక్కువ కేసెస్ ఉంటాయి. సో కెటబెల్ లిప్స్, షోల్డర్ లిప్స్ అనేవి ఇందులో చాలా హెల్ప్ చేస్తాయి మనకి. చాలా స్ట్రెంగ్తన్ చేస్తాయి షోల్డర్స్ని. ప్రపోర్షనేట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు రియల్ వరల్డ్లో కూడా వాటర్ మెలన్ పట్టుకునేటప్పుడు మనకి ఎలా ఉంటారో కెటబెల్ కూడా కింద బాల్ సైజులో ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ నేను జనరల్గా ఏం చేస్తాను అని అంటే షోల్డర్కి ఒక వర్కౌట్ చేస్తాను, కెటబెల్ వర్కౌట్ ఒక్కటి చేస్తాను. లేదు అని అనుకుంటే ఓవర్ హెడ్ ప్రెస్ చేస్తాను. లేదు అసలు మొత్తం షోల్డర్స్ పైకి కొడుతున్నాము అని అనుకుంటే లాటరల్స్ కానీ ఇలాంటి అప్పుడప్పుడు చేస్తూ ఉంటా. కానీ నాకు ఓవరాల్ ఫంక్షనింగ్ షోల్డర్స్ అంటే నాకు ఇష్టం కాబట్టి ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తాను. నెక్స్ట్ ట్రైసెప్కి వచ్చేసి ట్రైసెప్కి నేను హెడ్ నుంచి పుష్ చేస్తాను. నేను కొంచెం డిఫరెంట్ వేరియేషన్ కింద నుంచి. జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే కింద నుంచి రోప్ని కింద నుంచి పుల్ చేస్తారు. సో నేనేం చేస్తానంటే ఓవర్ హెడ్ రోప్ పట్టుకొని బ్యాక్ దగ్గర నుంచి పుల్ చేస్తాను. సో ఆ రకంగా మీరు ఛత్రపతి సినిమా చూస్తుంటారు కదా, అతనికి ఇలా అనగానే ఒక మజిల్ వస్తుంది, ట్రైసెప్ మజిల్. బేసిక్ అలాంటి మజిల్ ట్రైన్ చేస్తాను అనుకోవచ్చు. ఈ మూమెంట్ ఎందుకు నాకు ఇష్టం అంటే బేసిక్గా ఇది కూడా చాలా న్యాచురల్ మూమెంట్గా ఉంటుంది, ఫంక్షనింగ్ మూమెంట్గా. ఫుల్ బ్యాక్ మొత్తాన్ని మీరు కదిలించవచ్చు, హ్యాండ్స్ మొత్తాన్ని స్ట్రెచ్ చేయొచ్చు. పైగా ఓవర్ హెడ్ కాబట్టి ఓవర్ హెడ్ మూమెంట్స్ చాలా బాగుంటాయి. మనకి చాలా స్పైన్కి కానీ నెక్కి కానీ చాలా బాగుంటాయి ఓవర్ హెడ్ మూమెంట్స్. కింద నుంచి చేయటం కంటే, కింద నుంచి నెక్ స్ట్రైట్గా పెట్టి స్పైన్ స్ట్రైట్గా పెట్టి చేయటం కంటే పైనుంచి బ్యాక్ కూడా మనం ఫ్రీగా జరుపుకునే మూమెంట్స్ బాగుంటాయి. ఇప్పుడు అలాంటి మూమెంట్స్ మనకి ఇంకో దాంట్లో ఎలా వస్తుందంటే హనుమాన్ గద ఉంటుంది. ఆ గద వర్కౌట్లో కూడా మనకి నెక్ ఇవన్నీ బాగా ట్రైన్ అవుతాయి. బేసిక్గా మనకేం లేదు, నెక్ అనేది బాగుంటే మనకి బ్రెయిన్లో సర్క్యులేషన్ క్రేజీగా ఉంటుంది. సో మనకి బ్రెయిన్ బాగా పనిచేయాలంటే ఏదో వీడియో చేసా ఇక్కడ స్పైనల్ దగ్గర L5 ఏదో ఉంటుంది అనుకుంటా, దాన్ని ట్రైన్ చేయడానికి హనుమాన్ గద కానీ సో ఇలాంటివి ఏదో ఒకటి కెటబెల్ రొటేషన్ కానీ ఇలాంటివి చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కూల్ డౌన్. ఇవంతా అయిపోయిన తర్వాత కూల్ డౌన్ కావాలనుకుంటే ఏమన్నా యోగాస్ కానీ అలాంటివి చేయొచ్చు. కానీ నేను జనరల్గా ఏం చేస్తానంటే జిమ్ అంత ఘోరంగా చేసిన తర్వాత వచ్చి ఫస్ట్ పోస్ట్ వర్కౌట్ మిస్ అవ్వను. నేను కార్బోహైడ్రేట్స్ పక్కాగా తీసుకుంటా. బనానా కావచ్చు, వాటర్ మెలన్, బెస్ట్ సోర్సెస్ ఇవన్నీ. బనానా, వాటర్ మెలన్ ఇవన్నీ